ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సియోను స్వాస్థ్యము కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుట కొరకు కఠినమైన బోధలు చేయాల్సి వస్తుంది. 2, కాస్త మిమ్మల్ని బాధపరిచే బోధ చేయాల్సి వస్తుంది. మేలుగోరి స్నేహితుడు గాయాలు అయినను ఆ గాయము అంతరంగమును శుద్ధి చేయును. ఆమేన్. కృపగలిగిన తోటలో మీరున్నారు, కంచెగలిగిన తోటలో మీరున్నారు, సంరక్షణ కలిగిన తోటలో మీరున్నారు. తీగలు తెంచుకొని బయటికి పోమాకండి. తీగలు తెంచుకొని మీరు బయటికి పోయారా, క్షేమాభివృద్ధి రోజులు అస్సలు బాగులేదు. ఒక మహిమ కలిగిన సంఘాన్ని ఒక బహుమానంగా దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. 2, స్థిరంగా ఆ సంఘంలో ఉంటే చాలు. అప్పుడు మీకు జయం. అదే మనం పాడుకుంది, కృప వెంబడి